శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. 2025-2026 విశ్వావసనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయి, ఈ రాబో సంవత్సరంలో మంచి అవకాశాలు ఏంటి, కోల్పోయేటటువంటి అవకాశాలు ఏంటి, ఆర్థిక వనరులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ మీనరాశిలో చూద్దాం. ముందుగా మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశిలో ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. సో ఆదాయం వ్యయం ఈక్వల్గా ఉన్నాయి. సో మంచిది, పంచిపెట్టాము. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెల 30వ తేదీన శనీశ్వరుల వారు రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండగా మీనరాశిలో సంచారం ప్రారంభిస్తున్నారు. అంటే మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని 7.5 సంవత్సరాల శని 2వ భాగం ఈ నెల 30వ తేదీన ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి 2.5 సంవత్సరాలు మీనరాశిలోనే శని సంచారం చేస్తారు. అట్లాగే ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ జన్మరాహు మే 18వ తేదీ వరకు జన్మలోనే రాహు ఉంటాడు, సప్తమంలో కేతు ఉంటాడు. అక్కడి నుంచి 12వ ఇంట రాహు, 6వ ఇంట కేతువుగా ఉంటారు. పోతే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 14/5/2025 వరకు మీనరాశి వాళ్ళకి 3వ రాశి అయినటువంటి వృషభ స్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు. తర్వాత 18/2/2025 వరకు 18/10/2025 వరకు చతుర్థ స్థానంలో అయినటువంటి మిథునంలో రజతమూర్తిగాను, తదుపరి 5/12/2025 వరకు పంచమున సువర్ణమూర్తిగాను, తదాది సంవత్సరం అంతా చతుర్థంలో రజతమూర్తిగాను గురుడు సంచారం చేస్తున్నాడు. ఈ 2025-2026 విశ్వావసనామ సంవత్సరం శనీశ్వరుల వారు మీనరాశిలో జన్మ సంచారం చాలా సువర్ణమూర్తిని కలిగినటువంటి పరిణామం ఉంది. అంటే అద్భుతమైనటువంటి స్థితి. అట్లాగే మే 18వ తేదీ నుంచి రాహుకేతులు 12వ ఇంట 6వ ఇంట సంచారం కూడా సువర్ణమూర్తులుగా ఉంటారు. ఈ ఏమైనప్పటికీ కూడా శని, రాహు, గురులు ముగ్గురు కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 30వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఈ మీనరాశిలోనే ఏర్పడుతోంది. ఈ షష్ఠగ్రహ కూటమి ఈ మీనరాశిలో ఏర్పడటం వల్ల శని, రాహు, గురులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే మంచి ఫలితాలు అని చెప్పుకున్నామో అవన్నీ కూడా 75% మైనస్ అయిపోయి 25% మాత్రమే మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 75 రూపాయలు నష్టమే నష్టం వచ్చినట్లు లెక్కే. అట్లాగే మనం ఏదైనా కార్యక్రమాలు తలపెట్టినా అందులో 75% విజయం సాధించలేనటువంటి పరిస్థితి వస్తుంది. విద్యార్థులు అత్యధిక శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జన్మశని, వ్యయంలో రాహు రెండు కూడా బుద్ధిని మందగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 1-4 సార్లు చదివితే తప్ప జ్ఞాపక శక్తి పెరగదు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణ అవ్వాలంటే అత్యధిక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వ్యాపారస్తులు ముఖ్యంగా ఆయిలు, మట్టి, ఇసుక, ఐరను, నూనెలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జన్మశని అయినప్పటికీ వ్యయంలో ఉన్నటువంటి రాహు, కేతువులు కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వబట్టి ఈ వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులు అంతా కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పూర్తిగా వ్యాపారం మందగించేటువంటి పరిస్థితి వస్తుంది. షేర్ మార్కెట్ ఒడిదుడులు కుదురుతుంది. స్వర్ణ రజతకారులు అందరికీ కూడా ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. బంగారం విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ఒక్కోసారి డౌన్ అయిపోతాయి, మళ్ళీ రేజ్ అవుతుంటే అట్లాగే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అట్లాగే వ్యవసాయదారులకి లాభసాటిగానే ఉంటుంది. శని ప్రభావం వలన పనులన్నీ కూడా తలిచిన పనులన్నీ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. శస్త్రచికిత్సలు, అనారోగ్యం, ఆరోగ్యం చెడిపోవడం, ఔషధ సేవనము, తరచూ అనుకోని ప్రయాణాలు చేయడము, అనుకోనటువంటి ఖర్చులు, మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో మనకి కూడా ఖర్చులు అధికం అవటం, ప్రయాణాలు చేయవలసి రావడం ఉంటుంది. అట్లాగే సోదర సోదరీలతో విరోధం, సమస్యలు కొని తెచ్చుకోవడం కూడా ఉంటుంది. సోదర సోదరీలతో బంధుత్వానికి కొంచెం ఎడబాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్థిరాస్తి మూలకంగా కొంచెం ఖర్చులు అధికమవుతాయి. అట్లాగే ఇంటి యందు శుభకార్యం అధికమైనటువంటి ఖర్చులు,
వివాహం కానిటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి స్థితి కాదు అనేది చెప్పవలసి ఉంటుంది. అయితే శని రాహు కేతువులు కనుక శాంతులు చేయించుకున్నట్టయితే కనుక మన యొక్క ఆలోచనలు మన యొక్క పనులు కూడా ముందుకెళ్ళి వివాహాది శుభకార్యాలు జరగడం అనేది జరుగుతుంది. అట్లాగే ఎక్కువ టైము ధన ఆదాయం ఎట్లా సంపాదించాలనే ఆలోచన మీదే దృష్టి పెట్టవలసిన పరిస్థితి రావాల్సి ఉంటుంది. పెద్దవారితో కలిసి వ్యాపారంలో చేసేటువంటి ఆచితూచి వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే జన్మశని అవటం వలన భార్య స్థానం భర్త స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సప్తమ స్థానం అనారోగ్య సూచనలు, భార్య వైపు భర్త వైపు సంబంధమైనటువంటి వాటిల్లో కొంచెం కుటుంబమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి ఉంటాయి. మీరు మీనరాశి పురుషులకైతే భార్య సంబంధమైనటువంటిది, మీనరాశి స్త్రీలకైతే భర్త సంబంధమైనటువంటి కుటుంబాల్లో సంబంధించినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించినటువంటి చికాకులు ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. అచ్చే ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలో కూడా చికాకులు ఉంటాయి. దైవారాధన ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. భగవంతుని యొక్క నమ్మకం భగవంతుని యొక్క శక్తి మాత్రమే వీళ్ళని రక్షించగలుగుతుందని చెప్పచ్చు. అట్లాగే లాభసాటిగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొంచెం డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తుల్లో సమస్యలు ఏర్పడతాయి. ఇతర ఫలాలు కూరగాయలు ఔషధాలు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకి చాలా లాభసాటిగా ఉంటుంది. అట్లాగే సినీ రంగం ఏడు కొంచెం ఒడిదుడుకులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయం గురించి అన్వేషణ కొత్త ప్రాజెక్టు మొదలెట్టడం అనే విషయంలో కొంచెం ఆచితూచి చూసినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ కూడా 2025-26 విశ్వావసన సంవత్సరం గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ షష్టగ్రహ కూటమి వలన మీనరాశి వాళ్ళకి కష్టాలు తప్పవు. దీని నుంచి మనం సుఖంగా ఉండాలంటే ఒకటే మార్గం ఏంటంటే శని రాహు కేతులకి శాంతులు చేయించుకోవటం, తరచూ శివాలయంకి వెళ్ళటం, శివుడికి అభిషేకం చేయించుకోవటం, అట్లాగే శనీశ్వర ఆలయానికి వెళ్ళటం, తరచూ శనివారం శనికి తైలాభిషేకం నువ్వులు దానం ఇచ్చుకోవడం చేసుకున్నట్టయితే సుఖంగా ఉంటారు. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పాదాలకు సంబంధించి కిడ్నీస్కి సంబంధించి తొడలకు సంబంధించినటువంటి భాగాల్లో అనారోగ్య సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. భారత్ మాతకి జై.